ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు మధ్యాహ్నం జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 250 ఎకరాల స్థలంలో రైతు ఆశీర్వాద సభ జరగనున్నట్టుగా ఖమ్మం జిల్లా మంత్రులు చెబుతున్నారు. ఈ సభకు 2 లక్షల వరకు జన సమీకరణ చేస్తున్నట్టు తెలిపారు. అటు బోనకల మీదుగా ఖమ్మం వచ్చే రహదారులకు ఆంక్షలు విధించారు. ఇక జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా గత నెలలో 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ జూలై 30వ తేదీన జూన్ 30వ తేదీన జరగనుంది. ఆ రోజు కూడా రైతు భరోసా నిధులు కూడా ఇక్కడి నుంచే ఖమ్మం జిల్లా నుంచే నిధులు విడుదల చేస్తారనుకున్నప్పటికీ వాతావరణం పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోవడం, భారీ వర్షాలు రావడం, ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎక్కడైతే సభ జగన్నాథపురంలో ఏర్పాటు చేయదలసిన సభా ప్రాంగణం మొత్తం కూడా నల్లరేగడి భూములు కావడంతో నల్లరేగడి భూముల్లో పూర్తిగా బంకమట్టి నల్లరేగడి భూములు బంకమట్టి ఉండటం, ఇదంతా కూడా వర్షానికి మొత్తం పూర్తిగా దిగబడే పరిస్థితుల నేపథ్యంలో కూడా సభను కూడా తాత్కాలికంగా వాయిదా చేశారు. అప్పటికప్పుడు హైదరాబాద్లో మాత్రానికి రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి లాంఛనంగా విడుదల చేశారు. అయినప్పటికీ మాత్రం 9 రోజుల వ్యవధిలో 9 ఎకరాల వరకు ఇచ్చారు. నిన్నటి వరకు రేపు 10వ ఎకరం నుంచి పైచిలుకున్న ఎకరాలకు మాత్రం నిధులను దశల వారీగా విడుదల చేస్తున్న పరిస్థితి. ఒక పక్క రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతు ప్రభుత్వంగా పేరొందిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధమైన ఇప్పటివరకు 2.5 ఏళ్ల కాలంలో రైతులకు ఎలాంటి మేలు చేసింది, ఏ రంగాలకు మేలు చేసింది అనే దానిపై కూడా పూర్తిగా దుస్సారించి సభ నుంచి కూడా చెప్పనున్న పరిస్థితి. జగన్నాథపురం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే సభకు 2 లక్షల మంది జనాభాను మాత్రం పూర్తిగా ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు ఇటు కొత్తగూడెం జిల్లా నుంచి దాంతోపాటు ఇటు మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా ప్రజలు మాత్రం సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి సభకు పూర్తిగా కూడా దాదాపు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్తో పాటు ఎస్పీ సిపి సునీల్ దత్తో పాటుగా వివిధ శాఖల రెవెన్యూ, పోలీస్ శాఖ, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. జర్మన్ టెక్నాలజీ పేరుతో మనకి సభ ఏర్పాట్లను కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. జేసీ కూడా జాయింట్ కలెక్టర్ కూడా పూర్తిగా ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూడవచ్చు. దగ్గర రేపు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో కొంతమంది బయలుదేరి సభా ప్రాంగణం వెనుక భాగంలోనే ఎలిపాడ వద్దకు చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు పూర్తిగా రైతు మేళా ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఏ రకమైన పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది, ఏ నెలల్లో ఏ పంటలు వేసుకోవాలి, సాగు విషయాలు, దాంతోపాటుగా యంత్రాలు పనిముట్లు దానిపై వేసిన పూర్తిగా రైతులకు అవగాహన కల్పించింది. ఈ రోజు మాత్రానికి 150 స్టాల్స్ కూడా ఈ పక్కనే జగన్నాథపురం క్రాస్ రోడ్లో 150 స్టాల్స్ సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా కూడా రైతులు కూడా ఒకరోజు మాత్రం పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన కల్పించిన తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణం నుంచి మాత్రం పూర్తిగా రైతు భరోసా నిధులు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశాం, ఎంత రైతాంగానికి న్యాయం చేశాం, దాంతోపాటుగా ఒక పక్క ధరణి పేరుతో ఎంతమందికి రైతులకు న్యాయం చేస్తున్నాం, మరోపక్క రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తున్నాం, గ్రామాల వారిగా పూర్తిగా సర్వేలు చేసి గ్రామాల్లో మాత్రానికి రైతుల మధ్య తారతమ్య భేదాలు లేకోకుండా వ్యవసాయం భూములు సమస్యలు ఎన్నో సమస్యలు అనే వాళ్ళంతా రెవెన్యూ అధికారుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరగటం లేకోకుండా మాత్రమే కొన్ని గ్రామాలను కూడా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. తిమ్నాపాల మండలంలో కాకరాయి, దాంతోపాటుగా మదిర మండలంలో ఒక గ్రామాన్ని, దాంతోపాటు సత్తుపల్లి మండలంలో ఒక గ్రామాన్ని, దాంతోపాటుగా వైరా మండలంలో ఒక గ్రామాన్ని కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పూర్తిగా భూ సర్వే కూడా చేస్తున్నారు. భూ సర్వే చేసి అన్నిటి కూడా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా చేపడుతున్నారో వాటన్నిటి కూడా రైతులకు ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రేవంత్ రెడ్డి చేయనున్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా ఏర్పాట్లు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఈ సభా ప్రాంగణం కూడా ఇటు బోనకాల నుంచి ఖమ్మం రహదారి మధ్యలో ఉంటున్నట్లా కూడా ఇటు మధిర నుంచి ఇటు బోనకాల మీదుగా ఖమ్మం వెళ్ళే వాహనాలను కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా పూర్తిగా దారి మళ్లిస్తున్నట్టు కూడా ఏసీబీ సాధుల సారంగపాణి కూడా చెప్తున్న పరిస్థితి. 5 చోట్ల కూడా పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సిపి సునీల్ దత్తో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి ప్రతిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాడు కూడా జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాయకులతో రజనీకాంత్.